ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 40వ వచనం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గై కొనవలెను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆయన మాటలు విందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 40వ వచనం మనం చదువుకున్న పాఠ్య భాగంలో ఇప్పుడు దేవుని బిడ్డలారా చాలా చక్కటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇది మనకు చాలా చాలా అవసరం. ఇది మనకు చాలా చాలా అవసరం. క్షేమం అనేది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. క్షేమం అనేది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. ఇది అందరికీ సాధ్యము కాదు. ఇది అందరికీ సాధ్యము కాదు. ప్రతి దేవుని బిడ్డలారా, క్షేమాన్ని చూడటం, క్షేమంగా ఉండటం, దానికి మించిన గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. ఇక్కడ 40వ వచనం అంటాడు, నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని. నీకు నీ సంతానం, నీ సంతానానికి క్షేమం కలగాలి. ప్రతి దేవుని బిడ్డలారా, భక్తి అనేది నీతో ఆగిపోకూడదు. నీ బిడ్డలకు కూడా అది అంటుకోవాలి. భక్తి అనే ఆ మంట నీ బిడ్డలకు కూడా అంటుకోవాలి. భక్తి అనే ఆ దీపం ప్రతి దేవుని బిడ్డలారా నీ బిడ్డల జీవితంలో కూడా అది వెలగాలి. నీకును నీ తర్వాత నీ సంతానపు వారికిని. మనం ఎవరిని కదిలిచ్చినా మీరు ఎందుకోసం కష్టపడుతున్నారు, ఎవరి కోసం కష్టపడుతున్నారు అంటే చెప్పే సమాధానం ఏంటి? పిల్లల కోసమే. పిల్లల కోసం. వారి ముఖంలో ఆనందాన్ని చూసినప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న వారికి సంతోషం, వారి ముఖంలో దుఃఖం ఉంటే తల్లిదండ్రుల వారికి కూడా బాధగా ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, క్షేమం అనేది అది గొప్ప దీవెన. అటు దీవెన నీ కుటుంబంపై నిలిచి ఉండనుగాక. దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? నీకు నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడిని యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. దీర్ఘాయుష్యం. ప్రతి దేవుని బిడ్డలారా, అంటే ఈ భూమి మీద 100 ఏళ్ళు బతికినా, 60 ఏళ్ళు బతికినా, 70 ఏళ్ళు బతికినా, దేవుడు తన గ్రంథములో ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం ఉండాలని రాశాడో అంతకాలం జీవించడమే దీర్ఘాయుష్యం. 100 ఏళ్ళు బతికితే దీర్ఘాయుష్యం కాదు. 100 ఏళ్ళు బ్రతికితే దీర్ఘాయుష్యం కాదు. దేవుడు నీకు ఈ భూమి మీద 40 ఏళ్ళ ఆయుష్ రాశాడు తన గ్రంథంలో. ఆ 40 ఏళ్ళు సంపూర్ణంగా పూర్తి చేసుకోవటమే, జీవించటమే. అది దేవుని మహిమార్థమే జీవించడం, అది దీర్ఘాయుష్యం. ప్రతి దేవుని బిడ్డరా, దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. అంటే చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాం, అకాల మరణాలు వస్తూ ఉన్నాయి. అకాల మరణం. ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది, ఇంతకుముందే చూశాను. ఇక్కడ కడప జిల్లాలో ఇంట్లో అత్తకి కోడలికి గొడవ వచ్చి ఆ సమస్య పిల్లల మీదకి వెళ్ళిపోయింది. ఆ కోడలు ఏం చేసిందంటే 3 పిల్లలకి డ్రింక్ బాటిల్లో విషం కలిపి ఇచ్చేసింది. 3 పిల్లలు, తను 2 భార్య, తల్లి, 3 పిల్లలు, 4 చనిపోయారంట. అకాల మరణాలు. ప్రతి దేవుని బిడ్డ, దేవుడు నిర్ణయించేటువంటి చావులు కాదు అవి. ఇంతకుముందు వచ్చిన న్యూస్ అది. ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు నీకు భూమి మీద ఎంతకాలము జీవించాలని తన గ్రంథంలో రాసుకున్నాడో అంతకాలం నువ్వు జీవించడమే దీర్ఘాయుష్యం. అది దేవుని కొరకు జీవించడం, అది దీర్ఘాయుష్యం. ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తే, యేసు ప్రభువు వారు ఈ భూమి మీద ఎంతకాలం జీవించారు? 33.5 సంవత్సరాలు. ప్రేమ దేవుని బిడ్డలారా,
అంటే ఆయనకు వచ్చింది అకాల మరణమా? కాదు. దేవుడు, ప్రియ దేవుని బిడ్డరా, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా ఉంటాడో, ఎలా జీవిస్తాడో, ఎలా మరణించాలో ఇవన్నీ కూడా ముందే తన సంకల్పం తన యొక్క గ్రంథంలో రాసుకున్నాడు అంతే. ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు క్షేమం కావాలి, దీర్ఘాయుష్ కావాలి. ఇది నువ్వు చూడాలి. నీ బిడ్డల జీవితంలో అది నువ్వు చూడాలంటే ఇక్కడ అంటున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గై కొనవలెను. ప్రియ దేవుని బిడ్డరా, ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలము వాటిని మేరకుండా, వాటిని అతిక్రమించకుండా జీవించటం, అప్పుడు నీకు క్షేమం దీర్ఘాయుషు అనేవి ఆ ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి ఉండనుగాక. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలు చూస్తున్నాం, భక్తి అనేది తల్లిదండ్రుల వరకే ఉంటుంది కానీ బిడ్డలకు రావట్లా, బిడ్డలకు అప్పట్లా. తప్పు ఎవరు చెప్పండి? తప్పు ఎవరిది? భక్తి అనేది తల్లిదండ్రుల వరకే ఉంటుంది, బిడ్డల దాకా రావట్లా. తప్పు ఎవరిదే? తల్లిదండ్రులే తప్పు. తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాలి ఆ భక్తిని. ప్రియ దేవుని బిడ్డరా, ఖచ్చితంగా ఆ విధంగా బిడ్డలకు నువ్వు నేర్పించినప్పుడు ఖచ్చితంగా వారి జీవితంలో వారు కూడా క్షేమాన్ని చూస్తారు. దేవుని వాక్యం అదే సెలవిస్తోంది, క్షేమము కలుగుటకై. మనం రొటీన్గా మనం ఎప్పుడు కూడా వాడుకునే మాట ఇది, క్షేమంగా వెళ్ళు, లాభంగా రా అంటాం. నిజంగా ఈ దినాల్లో క్షేమంగా ఉండటమే గొప్ప భాగ్యం. క్షేమం అంటే అందులో ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది. ప్రియ దేవుని బిడ్డరా, ఇవి ఉన్నప్పుడు దానికి మించిన గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది, ఇవన్నీ నీకు ఉచితంగా దొరకాలంటే, నువ్వు పొందుకోవాలంటే, నీ కుటుంబంపై అవి నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞల మార్గంలో నీవు ఉండాలి, ఆయన ఆజ్ఞలను గైకొనవలెనో. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో మరి ఒక మాట మనం చూస్తున్నాం. 12-13 వచనాలు ఏముందంటే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడిని యెహోవాకు భయపడి నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందును అను మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరి ఏమీ అడుగుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు ఆజ్ఞలను ఎందుకు ఇచ్చాడో చెప్పండి? నిన్ను గీతలో ఉంచడం కోసమే కాదు, నీకు మేలు కొరకు, నీకు మేలు చేయుట కొరకు, నీ మేలు కొరకు దేవుడు నీకు ఆజ్ఞాపించాడు. నీ మేలు కొరకే, నీ మేలు కొరకు ఆయన ఆజ్ఞలను నీకు ఇచ్చాడు. నువ్వు అనుసరించి నడుచుకుంటాను అనే మాట కోసం ఆయన చూస్తున్నాడు. దేవా, నేను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాను అని నీ నోట వచ్చే మాట కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, నీకు మేలు కలగాలంటే, నీ జీవితంలో క్షేమం చూడాలంటే, క్షేమం కలగాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే ఖచ్చితంగా నీవు ఆయన ఆజ్ఞలను గై కొనగలరు అంటలా, గై కొనవలెనో. దేవుని నామానికి మహిమ కలుగునగాక. క్షేమం, దీర్ఘాయుషు, మేలు, ప్రియ దేవుని బిడ్డలు, అవి వినటానికి చిన్న పదాలే కానీ అవి ఎంత గొప్ప ఆశీర్వాదాలో అవి అనుభవించే వారికి అది అర్థమవుతుంది. పొందుకొందువుగాక. ప్రియ దేవుని బిడ్డరా, నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు బగునట్లు. చనిపోయినా మన పేరు అలా నిలిచి ఉండాలంతే. చనిపోయినా మన పేరు భూమి మీద అలా నిలిచి ఉండాలి. అది కూడా దీర్ఘాయుషే, అది కూడా దీర్ఘాయుషే. చూడండి, కొంతమంది చనిపోతే ఒక నెలలో నన్ను మర్చిపోతారు. చనిపోయినా సరే నీ పేరు భూమి మీద వినిపిస్తుంది అంటే అది కూడా దీర్ఘాయుషే. మోషే చనిపోయాడు కానీ మోషే పేరు మనుషుల నోటే కాదు, దేవుని నోట కూడా ఉచ్చరించబడింది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తున్నాం. మృతి పొందిన తర్వాత
హల్లెలూయా చదువు అందరం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మోషేకు తోడై ఉండినట్లుగా నీకును. మోషే అప్పటికి ఉన్నాడా, చనిపోయాడా? 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? మోషే అది అంటే దేవుని నోట మనుషుని పేరు ఉచ్చరించబడటం కూడా దీర్ఘాశయం. హల్లెలూయా చదువు అందరూ. దేవుని నోట మనుష్యుని పేరు ఉచ్చరించబడటం కూడా దీర్ఘాయుష్యాది. ప్రియ దేవుని బిడ్డరా, ఉచితంగా దేవుడికి ఇస్తా అంటున్నాడు. ఇవన్నీ కూడా నా ఆజ్ఞలు గైకొను అంటున్నాడు, నా మార్గంలో ఉండు అంటాడు. ఈనాడు క్రైస్తవ లోకానికి ప్రియ దేవుని బిడ్డరా, దేవుని ఆజ్ఞలు అంటే ఏమిటో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని ఆజ్ఞలు అంటే ఏమిటో తెలియని వారు చాలామంది ఉన్నారు. అందుకే చాలా దీవెనలు మిస్ అవుతున్నారు. తెలిసిన వారు కూడా గైకొనలేకపోతున్నారు. ఇదొకటి మైనస్ జీవితంలో. దేవుని ఆజ్ఞల గురించి తెలిసిన వారు, ఎరిగిన వారు కూడా వాటి యొక్క విలువను, విశిష్టతను మర్చిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డరా, చూద్దాం. యెషయా గ్రంథంలో ఇక్కడ ఒక మాట చూస్తున్నాం. 48వ అధ్యాయం 18వ వచనంలో చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 48:18లో ఒక మాట చూస్తూ ఉన్నాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెను అని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను. 48వ అధ్యాయం 18వ వచనం యెషయా గ్రంథము 48:18లో ఉంది. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ప్రియ దేవుని బిడ్డలు, మోషే చనిపోయిన తర్వాత కూడా దేవుడు మోషేని జ్ఞాపకం చేశాడు. ఎవరితో? ఎవరికి జ్ఞాపకం చేశాడు? యెహోషువతో. యెహోషువతో మాట్లాడుతూ మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ, నా సేవకుడైన మోషేకు తోడై ఉండినట్లుగా నీకును, అంటే వారి పేరు కొట్టివేయబడదు, మరువబడదు. దేవుని నోట మోషే పేరు ఉచ్చరించబడుతుందంటే దేవుని జ్ఞాపకాలలో మోషే ఉన్నాడు. నీవు అలా ఉండవుగాక, మనము అలా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెను అని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడలా నీ క్షేమము నది వలె ఉంటుంది, నీ క్షేమము నది వలె ఉంటుంది, ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం! ఇది ఉచితంగా దేవుడు ఇస్తా అంటున్నాడు. ఈనాడు చాలామంది వారి ఇష్టానుసారంగా వారు జీవించి, దేవుడు నా జీవితంలో క్షేమం అనేది లేకుండా చేస్తున్నాడు ఎందుకు అని అడుగుతున్నారు. వాళ్ళని ఒక బ్రదర్ నన్ను అడిగారు, అయ్యా అసలు మనిషికి శ్రమలు ఎందుకు వస్తాయి అంటావు? అసలు మనిషికి బాధలు ఎందుకు వస్తాయి అంటావు? ప్రియ దేవుని బిడ్డరా, కొన్ని ముక్కుసూటిగా మాట్లాడితే బంధాలు తెగిపోతున్నాయి. మీకు అర్థం కాల. కొన్ని ముక్కుసూటిగా మాట్లాడితే మనుషుల మధ్య దూరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకని ఒక వ్యక్తి అంటాడు, యథార్థవాది లోక విరోధి అంట. మీకు అర్థం కాల. యథార్థవాది లోక విరోధి అంట. ప్రియ దేవుని బిడ్డలారా, అలా అనుకునే ముందు, ప్రశ్నించుకునే ముందు, అసలు ఎందుకు వస్తాయి ఈ శ్రమలు అని ప్రశ్నించే ముందు, అలా అనుకునే ముందు, నేనేదైనా తప్పు చేసేందుకు నా జీవితంలోకి ఈ శ్రమ వచ్చిందా అని ఆలోచన చేయడం చాలా మంచిది. నేనేదైనా తప్పు చేసినందుకు, దేవుని మార్గమును తప్పిపోయి విడిచిపెట్టినందుకు నాకు ఈ శ్రమ వచ్చిందేమో అని ఆలోచన చేసి సరి చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇప్పుడు దేవుని బిడ్డరా, దేవుడైతే నమ్మదగినవాడు. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగినవాడే. ఎంత నమ్మదగినవాడంటే, భక్తులకు ప్రియ దేవుని బిడ్డరా, దేవుని మీద ఆధారపడితే వారి నోట వచ్చేటువంటి మాటలు కూడా చాలా శ్రేష్టమైనవిగా ఉంటాయి. వారి నోటి వెంట వచ్చే మాటలు కూడా చాలా శ్రేష్టమైనవిగా ఉంటాయి. వారి భాష విశ్వాస భాష. 23వ కీర్తన చూస్తున్నాం చివరి వచనంలో. ఈ అధ్యాయం ఎలాగ ఉంచండి. 23వ కీర్తన చివరి వచనంలో, నేను బ్రతుకు దినములనియు
ఇంత గ్యారంటీగా ఎలా చెప్పగలుగుతున్నా మాట ప్రియ దేవుని బిడ్డలారా? నేను బ్రతుకు దినములన్నయో కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఫుల్ కాన్ఫిడెంట్, దేవుని మీద తనకున్న అంచంచలమైన విశ్వాసం. నేను బ్రతుకు దినములన్నయో కృపాక్షేమములే నా వెంట వచ్చు. నేను వాటి వెంట వెళ్ళవలసిన అవసరం లేదు, అవే నా వెంట వస్తాయి. ఎందుకు, ఎలా చెప్పగలుగుతున్నా మాట? యెహోవా నా కాపరి, నా దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు. నా దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు. కాబట్టి కృపాక్షేమములే నా వెంట వచ్చు. నా దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ కృప ఉంది, క్షేమం ఉంది. ఈరోజు దేవుడు నీ హృదయంలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, ఈ కృప క్షేమములు నిన్ను వెంబడిస్తాయి. పొందుకుందువుగాక ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ కృప క్షేమము ఇవి సమృద్ధిగా ఉంటాయి. చెప్పండి, దేవుడు ఎక్కడుంటాడు? ఆయన వాక్యానికి భయపడి లోబడి ఎక్కడైతే జీవించే వాళ్ళు ఉంటారో చూద్దాం. యెషయా గ్రంథంలోనే ప్రియ దేవుని బిడ్డరా, యెషయా గ్రంథంలోనే ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 2వ వచనంలో, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో. ఆయన మాట విన్నాక ఎందుకు వణుకుతున్నాడు ఈ మనిషి? ఆయన మాట విన్నాక అసలు వణుకవలసిన అవసరం చెప్పండి, అవసరం ఏంటి? ప్రియ దేవుని బిడ్డరా, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎందుకు వణుకుతున్నాడంటే, నేను ఎక్కడైనా ఆయన మాటను తప్పిపోతానేమో, నేను ఎక్కడైనా పడిపోతానేమో, తొట్టిల్లుతానేమో, ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తానేమో, ఆయన మాటను పెడచెవిని పెడతానేమో. అది వణకటం అంటే. ఈ రోజుల్లో అటువంటి భక్తులు వెతికినా దొరుకుతారా అనేది ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డరా, ఈ రోజుల్లో అటువంటి భక్తులు వెతికినా కనపడతారా, దొరుకుతారా? అటువంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. అటువంటి వారికి ఎప్పుడు కూడా కృపాక్షేమములు దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంచుతాడు. పొందుకుందువుగాక. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలు 48వ అధ్యాయంలో 18వ వచనం మనం చూస్తున్నాం. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె ఉంటుంది. నది సమృద్ధికి గుర్తు. అది నది సమృద్ధి గుర్తు. నది ఎక్కడ ప్రవహిస్తుందో ఆ నదికి అటు ఇటు పచ్చదనం, ఫలాలతో నిన్న చెట్లు, సమృద్ధి కనిపిస్తాయి. నువ్వు ఎక్కడ ఉంటావో, ఆయన మాటలు ఆలకించి నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ సమృద్ధి ఉంటుంది, అక్కడ దీవెన ఉంటుంది, అక్కడ ఆనందం ఉంటుంది, నిండుదనం ఉంటుంది. నువ్వు ఆలకించిన ఎడలా అంటే ఎడలా ఆయన మాటలు అంగీకరిస్తే, నువ్వు ఒప్పుకుంటే, నువ్వు గైకొంటే నీ క్షేమము నది వలె ఉంటుంది. అది ఎప్పటికీ ఎండిపోదు. ఈ లోకంలో నదులని ఎండిపోతాయేమో, ఈ లోకంలో నదులు, పెద్ద పెద్ద నదులు కూడా ఎండిపోయే కాలం వచ్చేసింది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ నీ క్షేమం ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రవహించునుగాక. నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును, అంతటితో ఆగల. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. కొన్నిసార్లు మనం పేర్లు మర్చిపోతాం, కొన్నిసార్లు మనుషుల్నే మర్చిపోతాం. కానీ దేవుడు ఎప్పుడు కదా మర్చిపోయాడు కాదు. వారి పేర్లు కూడా దేవుడికి ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డరా, ఆయన ఆజ్ఞలు ఆలకిస్తే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకని భక్తుడు దావీదు అంటాడు 1వ కీర్తన 2వ వచనం అంటాడు, 1వ కీర్తన 2వ వచనం,
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించాలి. అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ధ్యానించువారు ధన్యులు, అతడు నీటి కాలువల యోర నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయుదంతయు సఫలమగును. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడంటే సఫలమయ్యేది? అసలు ఈ రోజుల్లో ప్రార్థన చేసుకుంటానికి మనిషికి టైం ఉందా చెప్పండి? దేవునితో గడపటానికి టైం ఉందా? దేవునితో గడపటానికి కాసేపు ప్రశాంతంగా బైబిల్ చదువుకుంటానికి టైం ఉందా? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఏది పోగొట్టుకున్నా తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చేమో, కానీ సమయాన్ని మాత్రం నువ్వు ఎప్పటికీ తిరిగి సంపాదించుకోలేవు. మనం ఒక వ్యక్తి పుట్టినరోజు చేస్తున్నాడు, అది న్యూస్ వచ్చింది. 2 మాటలు మీరు మాట్లాడని అనేసి పైగా ఆయనకి ఇచ్చారు. ఆయన అంటాడు, నేను ఇంకొక సంవత్సరం సాగుకు దగ్గర పడ్డా అన్నాడు. మీకు అర్థమైందనుకుంటున్నా. ఇంకొక సంవత్సరం సాగుకు నేను దగ్గర పడ్డా అన్నాడు. అందరూ పుట్టినరోజు అప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు, కానీ ఈ వ్యక్తి అన్నమాట అక్కడికి వచ్చిన వారిని ఆలోచింపజేసింది. ఇంకొక సంవత్సరం నేను దగ్గర పడ్డా సాగుకు అన్నాడు. అంటే ఒక పుట్టినరోజు అయిపోయింది, ఇంకొకటి వస్తుందంటే అర్థం ఏంటి? చావుకు దగ్గరగా సమీపంగా వెళ్తున్నాం అని అర్థం. ప్రే దేవుని బిడ్డారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు నిజంగా ఎంత దీవించబడతామో అంతగా. ఈ రోజుల్లో ప్రార్థన చేయటానికి టైం లేదు. కడుపులో నీళ్లు కదలకుండా రూపాయి ఎలా సంపాదించాలి, ఇది ఈ రోజులో ఉన్న సూత్రం. అట్లాగే భక్తి కూడా అలాగే చేస్తున్నారు. ఒకనాడు బైబిల్ కాలేజీకి వెళ్ళాలంటే అక్కడ ఒకే ఒక ప్రశ్న అడిగేవాళ్ళు. ఏడు ప్రశ్న, నీకు మోకాళ్ళ అనుభవం ఉందా అని అడిగేవాళ్ళు. బైబిల్ కాలేజీకి పోవాలంటే నీకు మోకాళ్ళ అనుభవం ఉందా అడిగేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, ఏం చదువుకున్నావు నువ్వు అడుగుతున్నారు. ప్రే దేవుని బిడ్డలారా, బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి నువ్వేం చదువుకున్నావు అనే కాలం వచ్చేసింది. ఒకనాడు నీకు మోకాళ్ళ అనుభవం ఉందా, రక్షణ అనుభవం ఉందా, మారు మనసు అనుభవం ఉందా, నీ వ్యక్తిగత సాక్ష్యం ఏంటి, ఇది అడిగేవాళ్ళు. ఈ రోజుల్లో అవి లేవు. ఈ రోజుల్లో ఆ విధంగా భక్తిలో నలిగేవాళ్ళు లేరు, ఎదిగేవాళ్ళు కూడా కనపడట్లా. ఏదో రొటీన్గా అలవాటుగా రోజులు గడిచిపోతామని అంతే, అలా గడిచిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యం ఏమంటుంది? దివారాత్రములు ఆనందించుచు ధ్యానించాలంట. ఆనందించుచు ధ్యానించాలి. ఈ రోజుల్లో ఒక కొటేషన్ పెట్టాను, మీరు చూసా లేదో? ఏం పెట్టాను మీకు స్టేటస్లో? మందిరానికి వెళ్ళి కదా, మోకాలు వేయాలంటే మోకాళ్ళ నొప్పులు, కూర్చోవాలంటే నడువుల నొప్పులు, కూర్చోవాలి నడువుల నొప్పులు, మోకాలు వేయాలంటే మోకాళ్ళ నొప్పులు, నిలబడాలంటే కాళ్ళు నొప్పులు, అన్ని నొప్పులే. ఏదో ఒక కారణం. మోకాలు వేసిన వయసులో మోకాలు వేస్తే బాగానే ఉండేది. ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యం చదువుకోవాల్సిన సమయంలో చదువుకుంటే బాగానే ఉండేది. అంతా అయిపోయాక అన్ని నొప్పులు నొప్పులు అనేసి పాడపడతారంట. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవునితో గడపటానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఆరోగ్యం అంతా అయిపోయాక ఇదిగో దేవా నా జీవితం, అయ్యా నేను నీ సన్నిధి విడిచిపెట్టినయ్యా, నీ పాదాలు విడిచిపెట్టిన. ఎప్పుడు ఈ ప్రార్థన చేయాల్సింది? ఈ ప్రార్థన ఎప్పుడు చేయాలి? అంతా అయిపోయాక, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భారం అయ్యాక అప్పుడు చేయాల్సింది ప్రార్థన. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నువ్వు పుష్టిగా బలంతో ఉన్నప్పుడు, ప్రే దేవుని బిడ్డరా, ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీకు ఎప్పుడు క్షేమమే ఉంటుంది. అతడు చేయుదంతయో సఫలమగును. మీరు ప్రయత్నం చేయండి. మీరు ఈరోజు ప్రార్థన చేయండి. ఇంట్లో
రోజు ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ప్రార్థన చేయకుండా మాత్రం ఆకాశం తెరవబడాలి, కుప్పలు కుప్పలుగా దీవించబడాలని అత్యాశకి మాత్రం పోవద్దు. అర్థమైంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్పాను, అత్యంత సోమరిపోతు ఎవరయ్యా అంటే ప్రార్థన చేయకుండా ఉన్నవాడే సోమరిపోతాం. ఆడ మనిషైనా మగ మనిషైనా. నువ్వు మందిరానికి వచ్చి కూడా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, ఇంటిలో ఉండి కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నిన్ను మించిన సోమరి మరొకరు లేరు. ప్రతి దేవుని బిడ్డరా, నువ్వు చేసేది సఫలం అవ్వాలంటే ఖచ్చితంగా నీకు ప్రార్థన ఉండాలి. రోజు మొత్తంలో కాస్తంత టైం దేవునితో గడపాలి. దివారాత్రము ధ్యానిస్తే, అసలు కాసేపు ధ్యానిస్తేనే నువ్వు ఎంతగా దీవించబడుతున్నావు కదా. కాసేపు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తేనే దేవుడిని ఇంతగా దీవించాడు. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తే ఇంకెంతగా దీవించబడతావో. ప్రయత్నం చేసి చూడు. నువ్వు ఎంత క్షేమంగా ఉంటావో. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వెంత క్షేమంగా ఉంటావో, నీకు ఎంత మేలు జరుగుతుందో, మేలు కలుగుతుందో నువ్వే చూస్తావు. ప్రయత్నం చేయి, ముందు నువ్వు ప్రార్థన చేయి. ప్రతి దేవుని అసలు ఏ రోజైనా కుదురుగా చెప్పండి, ఎలాగా కుదురుగా మనసు నిలిపి ప్రార్థన చేసిన అనుభవం ఎంతమందికి ఉంది? ప్రార్థన చేసి మనసు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వెళుతుందో కొంతమంది తెలుసా? మనసుని నిలపకుండా, కుదురుగా ఉండకుండా నువ్వు ఎంతకాలం ఉంటావో నువ్వు అంతకాలం ప్రతి దేవుని బిడ్డ పొందుకోవలసిన మేలు పొందుకోలేవు. మనసుని నిలుపో, కుదురుగా ప్రార్థన చేయి, ఏకాగ్రత కలిగి ప్రార్థన చేయి. లూకాసు సువార్తలో మనం చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్నాం. 18వ అధ్యాయం 1వ వచనం ఏముంది? వారు విసుగక నిత్యము ప్రార్థన చెయ్యవలెనో. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడైనా మాట విని వణుకుచుండునో నేను వానిని దృష్టించు. నువ్వు మోకాలేసి ప్రార్థన చేయటం ఆయన చూడాలి. వినయంగా కూర్చొని బైబిల్ చదవటం ఆయన చూడాలి. నువ్వు ధ్యానించడం ఆయన చూడాలి. అప్పుడు నది వలె నీ క్షేమం ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత నమ్మదగినవాడో ఆలోచన చేయండి. క్షేమము కలుగుటకై దేవుడికి ఇచ్చాడు ఆజ్ఞలు. నేను గీతలో ఉంచడం కోసమే కాదు, నీకు క్షేమం కలగాలి, నీకు మేలు కలగాలి. అందుకే దేవుడు నిన్ను ప్రేమించి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవాలి. అందరి జీతం హల్లెలూయా. ఆజ్ఞలు నీవు నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకుంటే నీవు కనికరించబడతావు, దీవించబడతావు. ఆజ్ఞలు చదవడం ఎంత ముఖ్యమో ధ్యానించడం అంతే ముఖ్యమో. ధ్యానించడం ఎంత ముఖ్యమో గై కొనటము అంతకంటే ఇంకా ఎక్కువ ముఖ్యం. గైకొను. ఆయనకు కావలసింది వినేవారు కాదు, ధర్మశాస్త్రం వినేవారు కాదు, గైకునేవారు కావాలి. ధర్మశాస్త్రం చొప్పున అనుసరించి నడుచుకునేవారు కావాలి. అర్థమైంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో ప్రతి దేవుని బిడ్డలారా 25వ వచనం ఒక మాట చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చూస్తూ ఉన్నాం. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున. ఇప్పుడు ఏం చేయాలంట? యుక్తమైన దానిని చేసినందున అంటే దేవునికి ఇష్టమైన పనులు చేయాలి, యుక్తమైనది నువ్వు చేయాలి, దేవుని సంతోషపెట్టే పని నువ్వు చేయాలి, దేవుని ఆనందింపజేసే పని నువ్వు చేయాలి. చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగుతుంది. యుక్తమైన చెయ్యి, నువ్వు చెయ్యి. యుక్తమైనది నువ్వు చెయ్యి. దేవునికి ఏది ఇష్టమో అది చెయ్యి. దేవునికి ఏది అయిష్టమో దానికి నువ్వు దూరంగా ఉండవు, దాన్ని విడిచిపెట్టు. అప్పుడు నిన్ను బట్టి దేవుడు నీ బిడ్డలను కూడా దీవిస్తాడు. అర్థమవుతుందని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసిన పాపం ఎక్కడికి వస్తుందంట? బిడ్డల మీదకి వస్తుంది అంటాడు.
తల్లిదండ్రులు వంచాలని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు బిడ్డల దగ్గర ఒక ముళ్ళు పెడతాడు. తల్లిదండ్రులు వంచడం కోసం, అది వాళ్ళని నాశనం చేయడం కోసం కాదు, వారిని వంచాలి. ప్రియ దేవుని బిడ్డారా, అయితే ఆ పిల్లలు నీతిమంతులైతే ఆ పిల్లలకి ఏమీ కాదు. ఆ పిల్లలు కూడా అటువంటి వారైతే మాత్రం ఖచ్చితంగా ఆ శిక్ష వస్తుంది అంటాడు. ప్రియ దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని దృష్టికి యుక్తమైనది చేయటము మనం తెలుసుకోవాలి. అర్థమైంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. 11వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో 13వ వచనం మనం చూద్దాం. కాబట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను అని నేను నీకిచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా వింటే, కింద ఇవన్నీ మీరు చదువుకొని మీరు దీవించబడతారు. మీరు జాగ్రత్తగా వింటే, ఎక్కడేం తప్పిపోతున్నానేమో, ఆయన ఆజ్ఞలు మేరుతుందనేమో, అతిక్రమిస్తుందనేమో, ఆ జాగ్రత్త ఉండాలి. దీనుడై ఎవరైతే వణుకుతారో అని పడిపోతుందనేమో, తప్పిపోతుందనేమో, ఆయనకి కోపాన్ని రేపుతుందనేమో అని జాగ్రత్త పడిన వారి జీవితంలో వారికి ఎప్పుడు కూడా క్షేమం ఉంటుంది. అందరం జీవితం హల్లెలూయా. దేవుని ఎలా ప్రేమించాలంటున్నాడు, ఎలా సేవించాలంటున్నాడు? పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించి. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గై కొనుటయే ఆయనను ప్రేమించుట. ప్రేమించి ఆయనను సేవింపవలెను. నీవు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడు నిన్ను చూడాలని, దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కన్నీరు కారుస్తున్నావు, దేవుడు నిన్ను చూస్తాడు. ఆయన వాక్యానికి భయపడి, లోబడి, కట్టుబడి గైకొంటే దేవుడు నిన్ను చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డరా, అటువంటి వారి కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. వారి జీవితంలో కృపాక్షేమాలు ఎప్పుడు కూడా ఉంటాయి. వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువల్ల నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు, మరియు నీవు తిని తృప్తి పొందనట్లు నీ పశువుల కొరకు నీ చేల ఎందుకు గడ్డి మొలిపించెదను. ఇవన్నీ మీరు తర్వాత చదువుకో దేవుని బిడ్డరా. 22వ వచనం, మీరు మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెను అని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. జాగ్రత్తగా నడుచుకొనవలెను. ప్రియ దేవుని బిడ్డరా, ఈ ఆజ్ఞలకు ఇంకొక పేరు సరిహద్దురాళ్ళు. సరిహద్దురాళ్ళు. ఈ సరిహద్దులో నీవు ఉంటే నువ్వు ఎప్పుడు క్షేమంగా ఉంటావు. ఈ సరిహద్దులో నీవు ఉంటే నీవు ఎప్పుడు క్షేమంగా ఉంటావు. సరిహద్దు దాటితేనే ప్రమాదంలో పడతావు, అతిక్రమిస్తేనే ప్రమాదంలో పడతావు. ఆయన మార్గంలో ఉంటే ప్రియ దేవుని బిడ్డరా, అది నీకు క్షేమాన్ని ఇచ్చింది. ఆ సరిహద్దు లోపట ఉంటే నీకు భద్రతనిచ్చింది. కరోనా టైంలో అందరు ఎక్కడున్నారు? ఇళ్ళల్లో ఉన్నారు. ఆ ఇంటికి మించిన క్షేమం మరొకటి లేదు. అది నిర్ణయం చేసి బయటికి వెళ్తే తర్వాత అది పట్టుకుంటుంది అంతే. అట్లాగే ప్రమాదం రాకముందే, క్షేమం అని దాటిపోకముందే నీవు ఆయన సరిహద్దుల మధ్యలో ఉంటే అది ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టదు. ఆ క్షేమము, ఆ కృప నిన్ను వెంబడిస్తాయి, నిన్ను వెంటాడతాయి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపిస్తాడు, కృపాక్షేమాలను దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మీరు ఆ ఇంటి మీద నిలిచి ఉండండి అని ఆయన ఆజ్ఞాపిస్తాడు. అట్టి కృపాక్షేమములు మన గృహముపై నిలిచి ఉండనుగాక. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని మాటలు ఎవరైతే మనస్సులో రాసుకుంటారో, దాచిపెట్టుకుంటారో, ఎవరైతే ధ్యానిస్తారో వారి జీవితంలో ఎప్పుడు కూడా క్షేమం అనేది ఉంటుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మార్గంలో ఉంటే ఖచ్చితంగా వారు దీవించబడతారో అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, మరలా మనం చదువుకున్న మాటకు వద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 40వ వచనం మనం చూస్తూ ఉన్నాం.
ఆ, అంతే. నీవు ఆయన కట్టడలను, ఆజ్ఞలను నీవు గై కొనవలెను. మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నేను గైకుంటున్నానా? ఆయన ఆజ్ఞలు నేను గైకుంటున్నానా? ఆయన ఆజ్ఞల మార్గంలో నేను ఉన్నానా? దేవుని బిడ్డ, భక్తుడు దావీదు చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 119 కీర్తనలో ఈ కీర్తన మొత్తం మీరు చదవండి. అసలు ఈ కీర్తన మొత్తం కూడా, ఇది 119 కీర్తన మొత్తం కూడా ఆయన ఆజ్ఞల గురించే ఉంది. ఆయన ఆజ్ఞల గురించే ఉంది. 119 కీర్తనలో 136వ వచనం మనం చూస్తున్నాం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుందయ్యా అన్నాడు భక్తుడు. నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. అర్థమైంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నాడు? జనులు ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు. ఆయన ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారు. అది చూసి ఈయన ఏడుస్తున్నాడంట. అయ్యో, ఈ ప్రజలు చాలా ఆశీర్వాదాలు కోల్పోతున్నారు, క్షేమాన్ని కోల్పోతున్నారు, మేలులు పొందుకోలేకపోతున్నారు, దీర్ఘాయుష్ను కోల్పోతున్నారు. వారిని చూసి ఏడ్చాడంట. దేవుని బిడ్డారా, 77వ వచనం చదువుకుందాం, ముగించుకుందాం. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు కరుణా కటాక్షములో నీ కరుణా కటాక్షములు నాకు కలుగుగాక. అంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. నీ ధర్మశాస్త్రానికి మించిన సంతోషకరమైనది మరొకటి నాకు లేదు అని చెప్పాడు భక్తుడు దావీదు. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుకొని. దేవుని ఆజ్ఞల మార్గంలో ఎవరైతే ఉంటారో వారికి దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు అని ఇక్కడ అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు భక్తుడు దావీదు. 99వ వచనం కూడా, నీ శాస్త్రములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశం నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. అంటే దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు సంతోషం ఉంటుంది, జ్ఞానాన్ని కూడా దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. సంతోషాన్ని ఇచ్చిన దేవుడే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, విశేషమైన జ్ఞానం ఇస్తాడు. ఆయన ఆజ్ఞల మార్గంలో నీవు ఉంటే అంతగా నువ్వు దీవించబడతాయి. క్షేమం నీ వెంట ఉంటుంది, మేలు నీ వెంట ఉంటుంది, దీర్ఘాయుషు నీ వెంట ఉంటుంది, సంతోషం నీ వెంట ఉంటుంది, జ్ఞానము కూడా నీ వెంట ఉంటుంది. సకల ఆశీర్వాదాలు నీ వెంట వెంబడిస్తాయి. పొందుకుందువు గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. నీ క్షేమము